సామాన్యమైన కార్యకర్తలు ఆయన పిలిచి అక్కడ బాక్సింగ్ పెట్టావంటే నువ్వు పెట్టించా సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టించాడు, ఏ బోకరా కూడా పెట్టించాడని అడుగుతున్నాను నేను. సిగ్గు ఎక్కువ లేకుండా అలాంటి పోరంబోక విధానాలు సామాన్యమైన కార్యకర్తలతో రెచ్చగొట్టి చేయించుకుంటావా? నీ కార్యకర్తలు అయితే మా కార్యకర్తలు అయితే ఏంటి? వాళ్ళు మనుషులే కదా, మధ్య కుటుంబాల నుంచి వచ్చారు కదా. నీ ఆస్తులకు ఏమైనా కోట్ల రూపాయలు రాసిస్తావా? నీ దిక్కుమైన అధర్మబద్ధమైనటువంటి నీ దాష్టికం కోసం, నీ అధికార దాహం కోసం వాళ్ళెందుకు ఉన్మాదులు తయారు చేస్తున్నాను అడుగుతున్నాను నేను. వైసీపీ కార్యకర్తలు ఉండే యత్నం గుర్తుపెట్టుకోండి, పాలసీ మీద అందరూ కొట్లాడండి. జగన్ 60,000 కోట్లు పంచడమో పంచకపోవడమో, సంపద సృష్టి లేకుండా చేయడమో, సమగ్ర అభివృద్ధి ఆపడమో, రోడ్లు లేకుండా మిగతా అన్ని కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలకు మార్చడమో, అది మీరు ఒప్పని నమ్మారనుకోండి, ప్రజలు తప్పని నమ్ముతారు అనుకోండి, ఆటల మీద కొట్లాడండి. ఈ ఉన్మాద భూయిస్తున్నటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నా, మీరు అందులో పాత్రులైనా మీరు ఉన్మాదులుగా మారిపోతారో. రేపొద్దున మీ పిల్లలు మీ గొడవలు ఇచ్చేస్తే మీ అమ్మని బయటకు ఎట్టేస్తారు బయటికి. ఉన్మాద పెదవులు ఎవడో కూడా భరించడం.